హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకైతే ఒకటి చెప్తున్నా ఏంటంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేటైతే డైరెక్ట్ దొరకవు. ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్ దొరకవు అనుకుంటే మీరేమనుకుంటున్నారు అనుకున్నా నాకు తెలియదు. బట్ నేను ఇట్లా ఎందుకు చేస్తున్నా అంటే నా వీడియోకి వాచ్ టైం అనేది రావట్లేదు, అందుకోసం వీడియో అనేది బూస్ట్ కావట్లేదు. అందుకే 1K వ్యూస్ లాస్ట్ అయితే ఉన్నాయి. ఇలా చేస్తే వీడియోలు అయితే కొంచెం బూస్ట్ అయితే ఇలా అయితే చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నా కదా, మీరు జస్ట్ వీడియో ఎండ్ దాకా చూస్తానికి ఏమవుతుంది చూడొచ్చుగా. ఓకేనా, అందుకోసం అయితే ఇలా చేస్తున్నాను. మీరు తిట్టుకున్నా మంచిది, ఏమనుకున్నా మంచిది. ఓకేనా, దీని బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరైతే డైరెక్ట్ దొరకవు, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే ముందుగా మీ మొబైల్లో అయితే పిక్సార్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చి మీకైతే డైరెక్ట్ దొరకవు. మీ వీడియో మొత్తం చూస్తే మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత సైడ్కి చాలా టూల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి అయితే మీరైతే యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏదైనా ఒక మీ ఇమేజ్ని అయితే పిఎన్జీ తీరు కట్ చేసుకోండి. అది వచ్చేసి ఓన్లీ ఆర్ట్ డిస్క్లో కట్ చేసుకోండి. ఆర్ట్ డిస్క్లో కట్ చేసుకుంటే మాత్రమే మీకైతే క్లియర్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే హాఫ్ సైజ్ ఇమేజ్ అయితే కట్ చేసుకున్నారో పిఎన్జీ తీరు, ఆ పిఎన్జీ అనేది అయితే ఇట్లనైతే ఎంచుకోండి. దాని సైజ్ వచ్చేసి అయితే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది ఎరేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని ఆపోజిట్ వచ్చేసి 50 పెట్టండి, సైజ్ వచ్చేసి 68 పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి అయితే ఇలానైతే ఎరేజ్ చేయండి. తర్వాత జూమ్ చేసి మళ్ళీ ఎరైతే ఇలా ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసి ఎరేజ్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి. రైట్ సింబల్ మీద ఇచ్చిన తర్వాత దీని ఆపోజిటీ అనేది 63 పెట్టండి. 63 పెట్టిన తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వకండి, ఎటైనా ఒక కాడ టచ్ చేయండి. టచ్ చేస్తున్న అదైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కింద కనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే రెడ్ కలర్ ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సైడ్కి చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి బ్లెండ్ మీద క్లిక్ చేయండి. బ్లెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇట్లా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద ఇది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ డౌన్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మూవ్ డౌన్ అని క్లిక్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ సైడ్ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ రైట్ సింబల్ మీద ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏదైనా ఒక ఇమేజ్ అయితే మళ్ళీ పిఎన్జీ తిరిగి కట్ చేసుకోండి. అది వచ్చేసి వాకింగ్ స్టైల్ ఉన్నాం ఇమేజ్ని అయితే పిఎన్జీ తిరిగి అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్న తర్వాత దాని సైజ్ వచ్చేసి అయితే ఇలానైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలానైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీనిలో వచ్చేసి డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న షేప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ అయితే ఎంచుకోండి. లైన్ ఎంచుకున్న తర్వాత లైన్ అయితే ఒక కాడ ఇలా ఇవ్వండి. తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది అనిపిస్తుంది కదా లేయర్స్, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అది ఉందో మీ పిఎన్జీ దాని సైజ్ అనేది అయితే ఇలా ఈ బ్లాక్ కలర్ దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసిన అయితే లైట్ రూమ్లో దీనికి రీటచ్ ఎలా చేయాలో చెప్తున్నా ఫ్రెండ్స్. అలాగేనా, దానికన్నా ముందు దీని బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకైతే డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఎడిటింగ్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆ వీడియో అయితే ప్లే అవుతుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉగాది బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. దాని కింద వచ్చేసి డబుల్ ఎక్స్పోజర్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, డబుల్ ఎక్స్పోజర్ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే పైన స్క్రీన్ మీద చూసి అయితే చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత మీరు ఈ ఇమేజ్ని అయితే లైట్ రూమ్లోకి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇమేజ్ లైట్ రూమ్లోకి యాడ్ చేసుకుంటాను మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. విగ్నిటీ అనేది అయితే తక్కువ చేయండి. డిహాజ్ అనేది 30 పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా, డిహాజ్ పెంచితే మీ ఫోటో అనేది లుక్ వస్తుంది. తర్వాత క్లారిటీ అనేది ఇస్తా 21 పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న సన్లైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బ్లాక్నెస్ అనేది తగ్గించండి. వైట్నెస్ అనేది మీకైతే అనుకూలంగా పెంచండి. పెంచిన తర్వాత షాడోనెస్ అనేది కూడా కొంచెం పెంచండి. తర్వాత హైలైట్స్ అనేవి కూడా కొంచెం పెంచండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నా ఫోటో బ్లాక్ రావచ్చు, బట్ మీ ఫోటో హెచ్డీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవి చేస్తే ఫోటో లుక్ వస్తుంది. నేను అందుకోసం అయితే ఇవన్నీ అయితే చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు పక్కా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.